నా పేరు చక్రీ నాయక్, స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనంతపురం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్నది. అందులో భాగంగా నేను స్టేట్ ప్రెసిడెంట్ గాను, మా స్టేట్ జనరల్ సెక్రటరీ రాంబాబు గారు రావడం జరిగింది. దాంతోపాటు స్టేట్లో వివిధ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు, మా అనంతపురం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం వచ్చి దాదాపు 78 years అవుతున్నాను. బంజారాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. ఆఫ్ కోర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావుడు ఏర్పడిన ప్లాట్ఫామ్ ఇతోటి చదువుకున్నాం, బాగుపడ్డాం. కానీ ఆశించిన స్థాయిలో లేదనేది మా ఉద్దేశం. ఎందుకంటే బాగుపడిన వాళ్ళు బాగుపడుతున్నారు, బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 10-20% తీసుకుని రిమైనింగ్ 80% కూడా బాగుపడిపోయి ఉన్నారనే ఉద్దేశంతో వేరే క్యాస్ట్ని మా క్యాస్ట్లో కలిపి చేయాలని చెప్పేసి చూస్తున్నారు. కాబట్టి మాలో అనైక్యత ఉందని చెప్పేసి ఉద్దేశం. రాజకీయ ప్రాబ్లం కూడా లేదు మా జాతికి. అంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీగా లేనందువల్ల మా యొక్క వాణిపాన్ని వినిపించే వాళ్ళు లేరు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మేము మా జాతిలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏర్పడినటువంటి సంఘము. ఇది అనాథ దాదాపు పూజారి రంజిత్ నాయక్ గారు ఏర్పడిన సంఘము. కాబట్టి మేము మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాం, రోడ్ల లేని తాండాలు చాలా ఉన్నాయి, సెల్ టవర్ లేని తాండాలు చాలా ఉన్నాయి, నీటి సమస్యతో బాధపడుతున్న తాండాలు చాలా ఉన్నాయి, మా యొక్క రైతులు ఏర్పడుతున్న ఇబ్బందులు పడుతున్నవి చాలా ఉన్నాయి. ఉద్యోగాలు రావని ఉద్దేశంతో ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశం కొన్ని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు రాక చాలా నిరుద్యోగిత చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఈరోజు తమిళనాడు చూసుకోండి, కేరళ చూసుకోండి, బాంబే చూసుకోండి, వలసలు వెళ్తున్న వాళ్ళు చాలా ట్రైబల్స్లో ఉన్నారు. ట్రైబల్స్లో కూడా బంజారాలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కొద్దిగా గొప్ప బ్రతుకు తెరువు చూపించాయి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి కొద్దిగా గొప్ప న్యాయం చేయాలంటే మా కొద్దిగా సంఘం బలోపేతం వాళ్ళ ఉద్దేశంలో భాగంగా మేము ఈరోజు కమిటీని పటిష్టం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం వారికి అపాయింట్మెంట్ అడుగుతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ముందుకు వచ్చి మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఏ ఎమ్మెల్యే ఎంపీ ప్రస్తావించిన విషయాలు కూడా మా దగ్గర ఉన్నాయి. దయచేసి మీ దగ్గర రానంత మాత్రం మేము హ్యాపీగా ఉన్నామని అనుకోకండి. చాలా అసంతృప్తి ఉన్నాం. నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లేదు. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మా బంజారాలో ఉండేటువంటి ట్రైబల్స్ యొక్క ఎంప్లాయీస్ కూడా సరిగ్గా హ్యాపీగా లేరు. కాబట్టి మా ప్రాబ్లం చెప్పడానికి అపాయింట్మెంట్ ఇప్పిస్తే చాలా కొద్ది అవుతాం. దయచేసి మా యొక్క సమస్యలు వినడానికి అపాయింట్మెంట్ ఇవ్వాల్సి కోరుతున్నాం. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా మా బంజారా కేంద్రం తీసుకొచ్చి 1,00,000 మందితోటి మేము విజయవాడ నడి రోడ్లో మీటింగ్ పెట్టాలని కూడా ఆలోచిస్తున్నామని చెప్పేసి మీ ద్వారా